లైఫ్‌లో లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా వర్క్ అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఒక అబ్బాయి ఉన్నాడు. తనకి డాక్టర్ అవ్వాలని చాలా కోరిక. కానీ చాలా పేదవాళ్ళు. చదువుకునే పరిస్థితి కూడా లేదు. ఎంతో కొంత చదివాడు. అప్పటి వరకు ఆపేశాడు. తల్లిదండ్రులు కూడా చాలా పేదవాళ్ళు. తనని చదివిపించే స్తోమత తనకు లేదు. కానీ డాక్టర్ అవ్వాలనే సంకల్పం వాడి గుండెలో ఉంది. ఏం చేశాడు? వాళ్ళ మమ్మీ తనని ఒక దగ్గర పనికి పెట్టింది. కార్ షోరూంలో పనికి పెట్టింది వాడిని. అప్పుడు ఆ కారు క్లీన్ చేసుకుంటూ అనుకునేది, నేను డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అయితే బాగుండు, నేను డాక్టర్ అవ్వాలి అని. ఆ కారు పైన దుమ్ము ఉంటుంది కదా, దానిపైన డాక్టర్, వాడి పేరు రాజు, అబ్బాయి పేరు డాక్టర్ రాజు అని రాసేవాడు. ఇలా ప్రతి కారు మీద రాసేవాడు. ఇలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఈ కార్ షోరూమ్ ఓనర్ ఇది గమనించసాగాడు. ఏంట్రా రాజు, ప్రతి దాని మీద ప్రతి కారు నీదే అయిపోయినట్టు డాక్టర్ రాజు అని రాస్తున్నావు, ఏంట్రా సంగతి అంటే, గురువుగారు నాకు డాక్టర్ అవ్వాలని ఉంది, కానీ మా పరిస్థితి అంతంత మాత్రం, నేను డాక్టర్ అవ్వలేనేమో, కానీ ఎన్నటికైనా అవ్వాలని ఉంది అని అంటే, ఆ మాట విని నేను ఒక స్కూల్లో చేర్పిస్తా, నువ్వు చేరిపోరా, అక్కడ అన్నీ ఫ్రీగా ఉంటాయి, అక్కడ చదువుకో అని ఒక స్కూల్లో తనని అడ్మిషన్ తీసుకుంటాడు. మళ్ళీ ఈ కార్ షోరూమ్ సార్ అడ్మిషన్ తీసుకొని తనని అక్కడ ఆ స్కూల్లో చేర్పిస్తాడు. తను మళ్ళీ స్టడీని కంటిన్యూ చేస్తూ చదువుతాడు. 10th వరకు చదువుతాడు, మళ్ళీ ఆపేస్తాడు. అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, వాళ్ళ మదర్కి హెల్త్ బాగుండదు. అప్పటికి ఆపేస్తాడు. చాలా బాధపడుతుంటాడు. మళ్ళీ కార్ షోరూమ్కి వస్తాడు. ఏందిరా మళ్ళీ కార్ షోరూమ్కి వచ్చావు, నేను చదువుకోమన్నా కదా అంటే, పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి, మా మమ్మీకి హెల్త్ బాగాలేదు, అందుకోసం మళ్ళీ వర్క్ చేయాలని వచ్చాను. అలానే రాస్తుంటాడు మళ్ళీ డాక్టర్ రాజు అని. కోరిక మాత్రం బలంగా ఉంది, చదువుకునే సోర్సెస్ మాత్రం లేవు. వైద్యం చేయించుతూ తన తల్లిని చూసుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, వాడి జీవితంలో చాలా మిరాకిల్ జరిగిపోయింది. ఒక కార్ షోరూమ్ అతను కార్లు, ప్రతి కారు తన షోరూమ్కి ప్రతి కారు వచ్చేలా తను చాలా మంచి సర్వీస్ ఇస్తాడన్నట్టు. ఒక రిచ్ పర్సన్, ఆయన డాక్టర్, ఆయన ఏం చేశారంటే తన కాస్ట్లీ కారుని ఇక్కడే షోరూంలో ఇచ్చి వెళ్తాడు. తను వచ్చేసరికి రాజు, డాక్టర్ రాజు అని ఆ కార్ పైన రాస్తాడు. అనుకోకుండా ఈ డాక్టర్ చూస్తాడు. దాన్ని చూసి, ఈ బాబు ఎవరు, నా దగ్గర పనిచేసే వాడేదో అలా పిచ్చి పిచ్చి రాతలు రాస్తూనే ఉంటారులేండి సార్, సరే సార్ అని ఆ కార్ను మళ్ళీ క్లీన్ చేసి ఇచ్చేస్తారు. అప్పుడు రాజును, అరే నీకు డాక్టర్ కావాలని ఉందా, ఏం చదువుకున్నా, 10th చదువుకున్నాను సార్, మరి డాక్టర్ ఎలాగైతావురా అంటే తన ఫ్యామిలీ హిస్టరీ గురించి చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ డాక్టర్ ఏం చేస్తారు, అరే ఫస్ట్ అయితే నా దగ్గర వర్క్ చేస్తురారా, ఈ వర్క్ వదిలే నా దగ్గర నా క్లినిక్లో వర్క్ చేస్తురా అని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత క్లినిక్లో వర్క్ చేస్తూ ఉంటారు రాజు. క్లినిక్లో వర్క్ చేస్తుంటూ అక్కడ ఉన్న డాక్టర్ ఇమేజెస్, అన్ని ఫొటోస్ ఉంటాయి కదా, స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంది, వాటిని అన్నింటిని చూసుకుంటూ ఈ లిస్టులో నా ఫోటో ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు తినకు అనిపించింది, రాజు నీకు డాక్టర్ కావాలని సంకల్పం బాగుంది కదా, నేను నీకు నేర్పిస్తాను, నువ్వు ఓపెన్ ఇంటర్ రాసేయి అని అంటాడు. ఎలాగలాగా ఇంటర్ రాసేస్తాడు. ఇంటర్ చదువుతాడు. ఇంటర్ చదివిన తర్వాత నువ్వు వర్క్ చేసుకుంటూనే ఇంటర్ చదివేస్తాడు. ఇలానే క్లినిక్లో వర్క్ చేసుకుంటూ అలానే చదివేస్తాడు. చదివేసిన తర్వాత నీట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతావు అని తను ఏం చేస్తాడంటే, మార్నింగ్ అంతా క్లినిక్లో, నైట్ అంతా చదవడం, మార్నింగ్ అంతా క్లినిక్లో, నైట్ అంతా చదవడం, ఇలా బాగా కష్టపడి చదివి రాజు నీట్ ఎగ్జామ్ రాస్తాడు.
తనకు ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. తనిగ చాలా హ్యాపీ కదా. వాళ్ళ అమ్మ కూడా చాలా సంతోషపడుతుంది. నేను ఇంత పేదరికంలో ఉన్నా నాకు దేవుడు హెల్ప్ చేసిండు. ఈ చాలా హెల్ప్ చేశారు, దేవుడు హెల్ప్ చేశారు, చాలా దాతలు హెల్ప్ చేశారని చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడు రాజు నిజంగానే గొప్ప డాక్టర్ అయి ఏదైతే ఫ్రేమ్లో తన ఫోటో ఉండాలనుకున్నాడో ఆ ఫ్రేమ్లో తన ఫోటోని చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనం కోరుకుంటే, సంకల్పిస్తే, గట్టిగా కోరుకుంటే అది జరిగిపోతుంది. గట్టిగా కోరుకొని వదిలేయకూడదు దాన్ని. దాన్ని గట్టిగా కోరుకొని ఆ విధంగా ఏ విధంగా వెళ్తే ఆ గమ్యాన్ని చేరుకుంటామో మనం చేరుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో మనకు యూనివర్స్ తప్పకుండా సహకరిస్తుంది. మీ సబ్కాన్షియస్ మైండ్ నమ్మండి, అది అన్ని పనులు చేసి పెడుతుంది మీకు. ఇది నిజం. ఈ స్టోరీ బాగుందని, ఓ స్టోరీ కాదండి, ఇది రియల్ స్టోరీ. బాగుందని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.